ప్రవీణ్ గారు, ఇంకోటి ఏంటి అంటే భారతదేశంలో ఒక అమ్మాయిని దేవతలాగా పూజిస్తారు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. కానీ అదే అమ్మాయి ఒక ఏజ్ వచ్చినప్పుడు మెచ్యూర్ అయింది, లేదా ఆ అమ్మాయి కొన్ని సంవత్సరాలకి బహిష్ట అవుతుంది. అంత గొప్పగా పూజించిన అమ్మాయిని ఏం చేస్తారంటే ఒక మూలను కూర్చోబెడతారు, ఇంట్లో ఏమీ తాకొద్దు అంటారు. ఎందువల్ల అసలు ఇది ఇట్లా పురాణాల్లో కానీ వేదాల్లో కానీ ఏమైనా చెప్పబడిందా? స్త్రీ ఇట్లానే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇలాంటి ఎందుకు వచ్చినాయి అసలు? మీ క్వశ్చన్ని సింప్లిఫై చేసి చెప్తాను. బహిష్ట సమయంలో ఎందుకు మూలన కూర్చోబెడతారు? అవును, రైట్, అంతే కదండి. మూలన కాకుండా ఒక రూమ్లో అయినా కూర్చోబెట్టచ్చు. దీనికి వేదంలో ఉంది, యజుర్వేదంలో ఉంది, ఇటు పురాణాల్లో భాగవతంలో చెప్పబడారు, చాలా పురాణాల్లో దీని గురించి ఉంది. వృత్రాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. అంటే దీని మూల స్టోరీ చెప్తున్నాను. ఫస్ట్ ఎందుకు స్త్రీలకు బహిష్కృతం అనేటువంటి అంశం, అంటే ఈ 3 రోజులు కూర్చోబెట్టడం అనే అంశానికి మూల స్టోరీ చెప్తున్నాను. యజుర్వేదంలో కూడా ఈ అంశం ఉంటుంది. వృత్రాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. అతడు ఏంటంటే ఒకనొక సందర్భంలో బృహస్పతికి ఇబ్బంది వస్తే ఇతడు దేవతలకు గురువుగా హోమం చేస్తూ ఉన్నాడు. ఇతడికి 3 శిరస్సులు ఉంటాయి. ఒకటి 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 ఒక దాంట్లో అన్నం తింటాడు, ఒక దాంట్లో సోమపానం అవుతాడు, ఒక దాంట్లో మద్యపానం అవుతాడు. ఇలా ప్రహ్లాదుడు ఇతడు హోమం చేస్తున్నప్పుడు దేవతలకు కూడా హవిస్సులు ఇచ్చేవాడు. దేవతలకు ఆ హవిస్సు ఇస్తున్నా కానీ వాటిలో నుంచి కొంచెం తీసి రాక్షసులకు ఇచ్చేవాడు. రాక్షసులకు హవిస్సులు ఎప్పుడైతే ఇవ్వడం ప్రారంభమవుతుందో అప్పుడు వాళ్ళకు శక్తి వస్తుంది. ఉదాహరణకు మనకు అన్నం పెడతారు. అన్నం పెట్టినప్పుడు వేరే వాళ్ళకు కూడా లేనప్పుడు అన్నం పెట్టడం మంచిదే. వాళ్ళ దగ్గర కూడా అన్నం ఉంది, కానీ ఒకానొక శక్తి, ఉదాహరణకు అమృతం మీ దగ్గర ఉంది, అది మీరు మాత్రమే తాగాలి. మీరు కాకుండా వేరే వాళ్ళని తాగారనుకోండి, వాళ్ళకు కూడా శక్తి వస్తుంది. మీతో పాటు ద్వంద్వ యుద్ధం చేస్తారు. ఇప్పుడు లోకం ఏమవుతుంది? నాశనం అవుతుంది. అదే ఇక్కడ కారణం. వృత్రాసుడు అలా రాక్షసుడికి ఎక్కువగా హవిస్సులు పంపించడం ద్వారా వాళ్ళు కొంతమంది శక్తిమంతులు అయ్యారు. ఇలా ఇంద్రుడు గమనించి ఆ వృత్రాసుడిని యుద్ధంలో చంపేశాడు. అతన్ని చంపేయటం ద్వారా అతడి దేవతల గురువుగా పెట్టారు కాబట్టి అతడికి బ్రహ్మహత్యా మహాపాతకం అనేది అంటుకుంది. అతడు భారతదేశంలో ఉండేటువంటి అనేక పుణ్యనదుల్లో స్నానం చేశాడు. అయినప్పటికీ చాలా మటుకు పోయింది, ఇంకొంచెం ఉంటే అతడు కొంతమందిని పిలిచి, నా దగ్గర ఇలా బ్రహ్మహత్య మహాపాతకం ఉంది, ఈ పాతకం ఉండటం ద్వారా నేను లోకాన్ని సరిగ్గా పాలించలేకపోతున్నాను, నేను ఇంద్ర పదవిలో కూర్చోలేకపోతున్నాను, సో మీరు నా దగ్గర ఉండేటువంటి బ్రహ్మహత్య మహాపాతకాన్ని మీరు తీసుకోండి, నేను మీకు మీరు అడిగిన వరాన్ని ఇస్తాను అనేటువంటిది అడిగితే 3 ఒప్పుకున్నారు. అందులో మొదటిగా స్త్రీలు, చెట్లు, భూమి, నీళ్ళు, ఈ 4 ఒప్పుకున్నాయి. మీరు నీళ్ళలో చూశారనుకోండి, ఎక్కడైనా సముద్రంలో నురుగుగా ఉందనుకోండి, అంటే కొన్ని అలలుగా కొట్టుకొని నురుగుగా ఎక్కువగా వస్తాయి. నురుగుగా ఎక్కువగా ఉండి అక్కడ కొంచెం మట్టిగా మలీనంగా ఉన్న ప్రదేశంలో ఆ నీటిలో స్నానం చేయకూడదు, ఆ నీటిలో తాకకూడదు అనేటువంటిది. ఆ నీళ్లు బ్రహ్మహత్య మహాపాతకాన్ని ఒక దోషంగా స్వీకరించాయి 4 భాగాల్లో. అలాగే చెట్లు ఉన్నాయి అనుకోండి, చెట్లు కూడా ఇంద్రుడి దగ్గర నుంచి బ్రహ్మహత్య మహాపాతకాన్ని తీసుకున్నాయి. ఆ తీసుకునేటప్పుడు చెట్లు ఒక వరాన్ని కోరాయి. ఆ వరం ఏంటంటే, మా చెట్లను ఖండించినప్పుడు మేము పూర్తిగా నిర్మూలం అవ్వకూడదు. ఉదాహరణ, మీరు చెట్టు కొట్టేశారు, ఆ చెట్టు కొట్టేసినప్పుడు పక్కన కూడా చిన్న చిన్న చెట్లు మొలుస్తాయి. అవును, దానికి కారణం ఇదే. భూమి కూడా ఈ బ్రహ్మహత్య మహాపాతకాన్ని తీసుకుంది. ఈ బ్రహ్మహత్య మహాపాతకాన్ని తీసుకునేటప్పుడు భూమి ఒక వరాన్ని కోరింది. ఆ వరం ఏంటంటే, భూమిని ఎవరైనా తవ్వినప్పుడు సంవత్సరంలోపు దాని మీద ఏమీ కట్టడం కానీ ఏమీ చెయ్యకపోతే అది మళ్ళీ బూడిపోవాలి. ఉదాహరణకి ఇక్కడే మనం తవ్వామనుకోండి, ఒక 6-7 నెలల్లోపు వచ్చి చూస్తే అది మళ్ళీ బూడిపోతుంది. అది వర్షం వల్ల కానీ మట్టి వల్ల కానీ ఏదైనా కానీ అది ఆవరం వల్లనే. అలాగే స్త్రీలు కూడా ఈ బ్రహ్మహత్య మహాపాతకాన్ని తీసుకున్నారు. ఈ స్త్రీలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే, నాకు సంతానం కావాలి, సంతానం మాకు కలగాలి అనేటువంటి గొప్ప వరాన్ని కోరుకున్నారు. నిజానికి సంతానం కలగటం అనేటువంటిది స్త్రీకి మాత్రమే చెందినటువంటి ఒక గొప్ప వరం, అవునా కాదా? ఎందుకంటే మాతృదేవో భవ అని తల్లిని మాత్రమే అంటారు. మరి అంత గొప్ప వరాన్ని వీళ్ళు పొందారు. ఇలా బహిష్ట సమయంలో ఎందుకు మూలన కూర్చోబెడతారు? ఈ బ్రహ్మహత్య మహాపాతకాన్ని పొందినప్పుడు వారికి శరీరంలో చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఉదాహరణకు బహిష్ట సమయంలో ఎక్కువగా పని చేయబుద్ధి కాదు, ఆలోచన శక్తిలో కూడా చాలా తేడాలు ఉంటాయి. ఎందుకంటే మీకు తెలిసిందే, ఆ సందర్భంలో ఏ పని చేయలేము, చేయాలనిపించదు ఫస్ట్ థింగ్.
అటువంటి సందర్భంలో ఏవైనా తాకినప్పుడు అవి మలీనం అవ్వకుండా, ఎందుకంటే మనమే ఆ సందర్భంలో బయటగా ఉంటాం కాబట్టి అవి మలీనం అవ్వకుండా ఒక రకమైనటువంటి విధానం. ఈ 3 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు సినిమాలు చూడు, ఒక చోట కూర్చో, నీకు ఆహార పదార్థాలు నేను చేసి పెడతాను. భర్త అయిన వాడు నేను వండి నీకు తెచ్చి నేను ఇస్తాను. నీళ్లు కావాలడుగు, నీళ్లు కావాలని చెప్పి పిలిపేయి, నేను తెచ్చిస్తాను. నీకేం కావాలన్నా సరే నేను తెచ్చిస్తాను. అటువంటి ఫ్రీడమ్ స్త్రీకి సనాతన ధర్మం ఇచ్చింది. కానీ ఇవన్నీ వదిలేస్తే మీకు ఉదాహరణకు ఆ 3 చక్కగా పాటిస్తున్నాయి. ఏ 3? చెట్లు, నదులు, అదే సముద్రం, భూమి ఇవి చక్కగా పాటిస్తున్నాయి. స్త్రీలే కొంతమంది వదిలేశారు, చాలామంది పాటిస్తున్నారు, కొంతమంది వదిలేశారు. ఇవన్నీ వదిలేయటం ద్వారా వాళ్ళకే ఇబ్బందులు కలుగుతాయి. ఉదాహరణకు మీరే ఉన్నారనుకోండి, ఇప్పుడే కొత్తగా నేను కొద్ది కాలం కిందటే విన్నాను. అది ఏంటంటే 5 రోజులు అయినా సరే కొంతమంది బహిష్టులు అవుతూనే ఉంటారు. ఎందుకంటే వారు ఎక్కువసేపు వర్క్ చేస్తూ ఉండటం ద్వారా. ఆ 3 రోజులైనా సరే వారు సెలవు తీసుకోవాలి. అలా తీసుకోకపోతే వాళ్ళకే శారీరకమైన ఇబ్బందులు వస్తాయి. అవునా కాదా? ఆ 3 రోజులైనా బహిష్టులు అయినప్పటికీ వాళ్ళు శరీరం మీద శ్రమ పెంచి చేస్తే ఖచ్చితంగా శారీరకమైన వ్యాధులు, ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతాయి. ఆ 3 రోజులు స్త్రీకి సంపూర్ణమైన స్వేచ్ఛ. మగవాడే ఆ 3 రోజులు పనిచేసి తనకు కావలసినటువంటి అవసరమైన విధానాలన్నీ తెచ్చి ఇవ్వాలి. ఇంత స్వేచ్ఛ అయిన విధానాన్ని మీరు అంత కుదించేసి ఎలా చెప్తారు? అంటే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ప్రవీణ్ గారు ఇది ఒక మూఢ ఆచారంలాగా మారిపోయింది. అంటే ఇంట్లో కూడా ఉండకూడదు, ఒక ఊరు బయట ఒక ఇల్లు చిన్నది నిర్మించి అక్కడే పెట్టాలి అనేవి కూడా కొన్ని వచ్చినాయి. అంటే ఎలాగంటారు? బహిష్టు వచ్చిన స్త్రీ ఏంటంటే ఇంట్లో కూడా ఉండకూడదు. నేను రీసెంట్గానే ఒక వీడియోలో చూడటం జరిగింది. ఆ ఇంట్లో కూడా ఉండనీయకుండా తీసుకెళ్ళి ఒక ఇల్లు, ముట్టిల్లు అని చెప్పి పక్కన పెట్టి ఊరికి, ఇంకా అది అయిపోయిందాక అక్కడే ఉండాలి, స్నానం చేశాకే ఊరికి ఇంట్లోకి రావాలి అని. ఇది ఇంత మూఢాచారంగా అసలు మారటానికి కారణం ఏంటి? ఆవిడకి ఆహారం ఎలాగంటే అప్పుడు 3 రోజులు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి అక్కడ బయట పెట్టేసి రావటం. ఇది ఇంట్లోనూ చేసుకోవచ్చు, వేరే బయట ఏమక్కర్లేదు. ఇంట్లోనే ఒక పక్క లేదా సింగిల్ బెడ్రూమ్ అంటే ఒక రూమ్ ఆవిడకి కేటాయించేసి నువ్వు హాల్లో మొత్తం పెంచేసి మనకు కావాల్సిన ఆహారము, నీరు వారు తాకకుండా అందించటమే. ఆ 3 రోజులు వారు పూర్తిగా స్వేచ్ఛయే. వారు నెట్ఫ్లిక్స్లో సినిమాలైనా చూడొచ్చు, వాళ్ళ ఇష్టం ఏమైనా చేయొచ్చు. ఆ 3 రోజులు ఆ 3 రోజులు ఒకే చోట కూర్చొని ఉండటం అనేది వారికి ఆరోగ్యంగా చాలా మంచిది. అవునా కాదు? మీరే చెప్పండి. ఆ 3 రోజులు బహిష్టు అయినప్పుడు పని చేయటం ఉత్తమమా కాదా మీ పరంగా? ఎందుకంటే నేను చెప్పటం అనేటువంటి నేను అనుభవించట్లేదు, నాకు తెలియదు కాబట్టి. మీకు తెలిసింది కాబట్టి మీరు చెప్పండి. పని చేయొచ్చా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే జాబ్కి వెళ్ళి చేయాల్సిన బహిష్టు సమయంలో అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అమ్మాయిల పరంగా చూసుకుంటే చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే జాబ్ కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఇంట్లో ఉంటాను చేస్తానంటే వీళ్ళు 10 రోజులైతే లేవు ఇప్పుడు మనకి. మరి ఇప్పుడు అది మూఢనమ్మకంగా మనం తీసుకోవచ్చు అంటారా, లేకుంటే మన హెల్త్ సంబంధించింది అన్నట్టుగా మనం తీసుకోవచ్చు అంటారా? హెల్త్ అవసరమా, జాబ్ అవసరమా? హెల్త్ అవసరం, అదేవిధంగా జాబ్ అవసరం. రైట్. ఉదాహరణకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. నేను కొన్ని కంపెనీస్ చూశాను, కంపెనీ సీఈఓసే నాతో చెప్పారు. ఆ 3 రోజులు బహిష్ట అయినప్పుడు స్త్రీలకు స్వచ్ఛందంగా 3 రోజులు లీవ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే కొంతమంది ఆ 3 రోజులు బహిష్ట అయినప్పుడు ఇది లీవ్ తీసుకున్నప్పుడు డబ్బులు కట్ చేయకుండా 3 రోజులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు లీవ్ పీరియడ్ ఎక్కువ అయినా సరే 3 రోజులు ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు కొన్ని కంపెనీలు ఈ రోజుటికే ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంట్లోనే కూర్చొని ఒకే చోట కూర్చొని ఎక్కువసేపు పని చేయకుండా కొద్దిసేపు పని చేసే అవకాశాలు ఇప్పటికీ మనకు కనిపిస్తున్నాయి. కానీ ఆ 3 రోజులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ సందర్భంలో మన శరీరాన్ని మనం బాగా బాధిస్తాం. రోజు 100%, రోజు 10% కష్టపడితే ఆ రోజు ఎక్కువ శాతం అది మనల్ని బాధ పెడుతూ మనం బాధపడుతూ ఉంటే నిజానికి ఆ రోజుటికి లేదా ఆ 3 రోజులు పని చేయటం ద్వారా మనకు పని చేయకపోవటం ద్వారా మనకు కట్ అయ్యే డబ్బులు దీర్ఘకాలికంగా చాలా ఇబ్బంది పడతాయి. అవునా కాదా? ఎందుకంటే అప్పటికి శారీరకమైన బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ ఉండి ఇప్పుడు వర్క్ ప్రెషర్ కూడా మనం మెంటల్గా తీసుకుంటే ఇది మనల్ని చాలా ఇబ్బంది పడుతుంది. ఈ క్షణానికి మనకు డబ్బులు అవసరం అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా మంచిది. ఎందుకంటే ఇప్పుడు బ్రతకాలంటే డబ్బులు అవసరమే. కానీ ఒక్క 3 రోజులు లీవ్ తీసుకోలేమా? కావాలంటే శనివారం ఆదివారం కూడా పని చేయలేమా లేదా? చేస్తాం. ఆ 3 రోజులు ఒక్కటి తీసుకుంటే శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా.